జై జై పుత్రదేవా, జై 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 ఆత్మదేవా, నమస్తే నమస్తే నమో నమః. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు గురుశ్రీ జి జయరాజు 11వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు మరియు గండిపల్లి సంజీవి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జి సుజాత సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ, కీర్తిశేషులు పెంటపల్లి సరోజిని గారి వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి కుమారుడు ఉదా సందీప్, కుమార్తె ఉదా శ్రావ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు ఒక కుటుంబం గాలి శ్వేత, తేజ, ధృతిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు కుటుంబంలో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఏలూరు మేత్రాసనం, శ్రీ కూరపాటి వైఎస్ విజయ్ కుమారి 82వ పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని డాక్టర్ కూరపాటి రంజిత్, ప్రియాన్ డొమినిక్, అవంతిక డొమినిక్ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఒంగోలు విచారణ, కె అరుణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు చేస్తున్న ఉద్యోగాన్ని దీవించాలని, తలంపులు నెరవేరాలని, భయాలన్నీ తొలగిపోయి శాంతి సమాధానం కలగాలని తల్లికి మరియు ప్రేమ్ సాగర్, లూర్ద్ సాగరికకి ఆయురారోగ్యములు, చదువులలో, ఉద్యోగాలలో దేవుని తోడుండాలని, కుటుంబంలో మరణించిన జయరాజు, కిరణ్, పార్వతీ గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని కుటుంబ సభ్యులు ఆరోగ్యమాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. బండారు బాలస్వామి, రాయలమ్మ తలంపు ప్రకారం
పుట్టినరోజు జరుపుకుంటున్న నిహాల్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ ప్రమీల, సతీష్, ప్రశాంతి, శివ, రిషికేష్, నరసింహ, నంద వీరి అందరికీ దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, వీరి చేసే పనిలో దేవుడి సహాయం ఎల్లప్పుడూ ఉండాలని, తలంపులు నెరవేరాలని వెలంగిని మాత పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఏ విత్తనం నాటితే అదే విత్తనం కలిగినటువంటి పంట మనం కోసుకుంటాం. అలాగే మన జీవితంలో వేటినైతే మనం ఆహ్వానిస్తూ ఉన్నామో దాన్ని బట్టే మన జీవిత విధానం కూడా ఉంటుంది. ఎవరైతే మంచి సుగుణాలు వారు చూసి ఆలోచనలు వారు ఆహ్వానిస్తారో అలాంటి మంచితనమే వారిలో ఉంటుంది. లేదా చెడు గుణాల్ని మరి దుష్ట శక్తుల్ని మనం ఆహ్వానించినట్లయితే మనం కూడా అలాంటి ఫలితాలను ఇస్తూ ఉంటాం, ఫలాలను ఇస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎలాంటి విత్తనాల్ని మన జీవితంలో నాటుకుంటున్నామో ఈరోజు పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క పూజ ఆరంభంలో మనం ఎలాంటి ఫలాల్ని ప్రభువుకి ఇస్తున్నాము, అందిస్తున్నాము అని ధ్యానిస్తూ చేసినటువంటి తప్పిదాలకై క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ అందు ఆశలు నిలుపుకున్న వారికి నీవు అండగా నిలుతువు. కావున పునీత యోహాను క్రిసోస్తమునకు అద్భుతమైన వాక్చాతుర్యమును, బాధానుభూతిని ప్రసాదించితివి. అతన్ని మహిమనీయుడని చేసితివి. మేము అతని బోధనల వలన జ్ఞానమును, ఆదర్శవంతమైన అతని అజేయమైన సహనమును వలన మనోధైర్యమును పొందగలుగున్నట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము. పాపాత్మను రక్షించుటకై క్రీస్తు యేసు ఇహలోకమునకు వచ్చెను. పునీత పౌలు తిమోతికు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు. ప్రియ కుమారుడా, పాపాత్మను రక్షించుటకే క్రీస్తు యేసు ఇహలోకమునకు తరలివచ్చెను. ఇది నమ్మదగినది, సంపూర్ణ అంగీకార యోగ్యమైన వార్త. నేను పాపాత్ములలో ప్రథముడను. అందువలనే క్రీస్తు యేసు నాపై సంపూర్ణ సహనమును, కనికరమును చూపెను. ఇక ముందు నిత్య జీవము పొందుటకై ఆయనను విశ్వసింపవలసిన వారందరికీ నేను ఆదర్శప్రాయుడునకు ఉండుటకే ప్రధాన పాపినైన నాయందు ఆయన ఇట్లు చేశాను. అమరుడును, అగోచరుడును, నిత్యుడగును, రాజునగు ఏకైక దేవునకు కలకాలము గౌరవ మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. ప్రభుని నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభువు సేవకులారా ప్రభువును స్తుతింపుడు. ఆయన నామమును సన్నతింపుడు.
ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. అందరూ ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. ప్రభుని నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రభువు నామము వినితింపబడునుగాక. ప్రభువు జాతులన్నింటికీ మించినవాడు, ఆయన తేజస్సు ఆకాశమందును పైన వెలుగొందుచుండును. అందరూ ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. ప్రభుని నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. మన దేవుడైన ప్రభువు వంటి వాడు ఎవడు? ఆయన మహోన్నత స్థానమున వసించును. అయినను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూచును. ఆయన పేదలను దుమ్ములో నుండి పైకి లేపును, దీనులను బూడిద నుండి లేవనెత్తును. అందరూ ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. ప్రభుని నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు ఇట్లు పలికెను, మంచి చెట్టు చెడు పండ్లను, చెడు చెట్టు మంచి పండ్లను ఇయ్యజాలదు. పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును. ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు, కోరింద పొదల నుండి ద్రాక్ష పళ్ళు లభించవు. సజ్జనుడు తన సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును, దుర్జనుడు తన దుష్క్రోశము నుండి దుర్వస్తువులను తెచ్చును. ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును. నేను చెప్పినట్లు చేయక ప్రభు ప్రభు అని నన్ను ఊరక పిలుచున్నారేలా? నా యొద్దకు వచ్చి నా బోధనను ఆలకించి ఆ విధముగా ఆచరించువాడు ఎవనిని పోలియుండునో మీకు వివరించెదను. వాడు లోతుగా త్రవ్వి రాతి మీద పునాది వేసి ఇల్లు కట్టుకొనిన వారిని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటిని వడిగా కొట్టినను అది గట్టిగా కట్టబడి ఉండుటచే చెక్కు చెదరలేదు. కానీ నా బోధనలు వినియు ఆచరింపని వాడు పునాది వేయక నేలపై ఇల్లు కట్టిన వారిని పోలి ఉన్నాడు. వరద వచ్చి ప్రవాహం వడిగా ఆ ఇంటిని కొట్టినంతనే అది కూలిపోయెను.
ఆ నాశనము ఎంత భయంకరము. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మానసిక వైద్యుడు, ఆయన పేరు డాక్టర్ స్మైలీ బ్లాంటన్. అయితే ఈ మానసిక వైద్యుడు అనగానే మనుషుల మెదడు ఆలోచనలతో వాటిని పరీక్షించి వైద్యం చేస్తాడు. కానీ ఈ డాక్టర్ స్మైలీ బ్లాంటన్, ఆయన దగ్గరకు ఒక రోగి వచ్చాడు, మానసిక రోగి. వచ్చి ఆయన బల్ల మీద ఒక బైబిల్ గ్రంథం ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఏంటి, మీరు మానసిక వైద్యులు, మీ బల్ల మీద ఈ యొక్క బైబిలు, ఈ యొక్క పవిత్ర గ్రంథం ఉండటం ఏంటిది అంటే, అప్పుడు ఆ డాక్టర్ స్మైలీ బ్లాంటన్ అంటాడు, ఇది ఆ మానసిక వైద్యులందరికీ కూడా ఒక టెక్స్ట్ బుక్ లాంటిది, అందరూ చదవాల్సినటువంటి పుస్తకం. ఇంకా దీనంత గొప్ప పుస్తకం ఇది ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే ఇది మానవుని యొక్క మానసిక తత్వాన్ని బాగా తెలియజేస్తున్నటువంటి పుస్తకం అని చెప్పాడు. అటు తర్వాత దీనిలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్కును చదివి బాగా ధ్యానించి ఎవరైతే తమ జీవితాల్లో ఆచరిస్తారో ఇక వారికి ఎలాంటి మానసిక రోగం ఉండదు అని అంటాడు. అలాగే దీన్ని అందరూ కూడా పాటించినట్లయితే ఇక్కడ మానసిక వైద్యులకు ఇక ఎలాంటి పని ఉండదు అని ఖచ్చితంగా డాక్టర్ స్మైలీ బ్లాంటన్ చెప్పాడు. అదేవిధంగా ఆ డాక్టర్ స్మైలీ బ్లాంటన్ అంటాడు, ఇదిగో ఎవరైతే దుడుకు చిన్నవాడు ఏ విధంగా మారు మనసు పొంది తండ్రి దగ్గరకు వచ్చాడో అలా ప్రతి ఒక్కరు కూడా జీవించినట్లయితే ఇక ఇంకా దేవుని ప్రేమను, దేవుడు ఇచ్చినటువంటి ఆ మన్నింపు తత్వాన్ని అందరూ కూడా తమ జీవితంలో పాటించినట్లయితే ఎవరికి కూడా ఎలాంటి మానసిక రోగాలు ఉండవని ఎంతో చక్కగా ఆ రోగితో ఈ డాక్టర్ స్మైలీ బ్లాంటన్ అన్నాడట. ప్రియ సహోదరి సహోదరులారా, మనం కూడా మన జీవితంలో ఎవరి మీద ఆధారపడి జీవిస్తున్నాం, ఎవరు మన పునాది, దాన్ని బట్టే మనకు తగినటువంటి ఫలాలను ఇస్తాం. అందుకే దేవుడు మన జీవిత ఫలాల్ని చూసి ఆనందిస్తున్నారా? అందుకే గలతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 22, 23 వచనాలు చదివితే అక్కడ ఆత్మ ఫలాల గురించి ఉంది. అంటే దేవుడు ఈ ఆత్మ ఫలాల్ని ప్రతి ఒక్కరిలో చూసినట్లయితే ఎంతగానో సంతోషిస్తారు. ఆత్మ ఫలాలు ఏంటి అంటే ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. ఇలాంటి ఫలాలను మనం దేవునికి ఇవ్వాలి. అందుకే మంచి చెట్టు మంచి ఫలాలను ఇస్తుంది, చెడు చెట్టు చెడు ఫలాలను ఇస్తుంది అంటున్నారు. కాబట్టి మనలో ఎలాంటి విత్తనాలను మనం నాటుకుంటున్నాం? ప్రతిరోజు మన యొక్క చూపు ద్వారా విత్తనాలు నాటుకుంటాం, మన యొక్క మాట ద్వారా, మన యొక్క ఆలోచనల ద్వారా మనం ఇతరులతో సంభాషణలో ఎన్నో విత్తనాలు మనలో నాటుకుంటున్నాం. మరి అవి చెడు విత్తనాలైతే చెడు ఫలాలు, అదే మంచి విత్తనాలు మనం నాటుకున్నట్లయితే మంచి ఫలాలను ఇవ్వగలుగుతాం. అందుకే ఈ యొక్క శారీరక ఫలాలు అంటే మనం ఎప్పుడైతే శరీరానికి ప్రాధాన్యత ఇచ్చి దేవుణ్ణి మర్చిపోతామో అప్పుడు ఆ ఫలాల్ని చూసి దేవుడు ఎంతగానో దుఃఖిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ ఫలాలు ఏంటి? గలతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనంలో చూస్తే, జారత్వము, అపవిత్రత, కామము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించినవి. వీటిని చూసి ఎప్పుడు కూడా దేవుడు సంతోషపడడని ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మనం ఎలాంటి విత్తనాలు మనల్లో మనం నాటుకుంటున్నాం? మనం చూసినట్లయితే
ఎప్పుడైతే క్రీస్తు ప్రభు యొక్క వాక్కుని మనం విత్తనాలుగా నాటుకున్నట్లయితే, ఆయనపై ఆధారపడి ఆయన్నే పునాది వేసుకున్నట్లయితే మనం గొప్ప ఫలాలను ఇస్తాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి చిన్ననాటు మనం చూసినట్లయితే సముద్రం పక్కన ఇసుక ఉంటే, అది తడిగా ఉన్నట్లయితే ఆ ఇసుకలో ఆడుకుంటూ ఉంటాం. ఇసుకలో ఆడుకుంటూ ఇసుక గూళ్ళు కడుతూ ఉంటారు. ఆ ఇసుక గూళ్ళు కట్టి ఇక చూస్తూ ఉంటాం. అది అలా వచ్చేసి ఆ ఇసుక గూడిని చెదిరేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒకసారి కడుతూ ఉంటాం. అంటే ఇక్కడ మనం పునాది లేనట్లయితే అది కూలిపోతూ ఉంది. అంటే మనం ఎవరి మీద పునాది వేసుకోవాలి అంటే యేసు ప్రభు మీద. అలాంటి పునాదులు ఉన్నట్లయితే మనం గొప్ప ఫలాలను ఇస్తూ ఉంటాం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ప్రభు అంటున్నారు, లూకా సువార్త 6వ అధ్యాయము 45వ వచనం, హృదయ పరిపూర్ణత నుండి నోటి మాట వెలువడును అని. అదేవిధంగా మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచనం అంటుంది, మనుష్యుని మలినపరుచున్నది నోటి నుండి వెలువడినదే కానీ నోటిలోనికి పోవున్నది కాదు అనేను. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు మన యొక్క సంభాషణలు ఉంటాయి. ఆ సంభాషణలో చాలాసార్లు బ్యాడ్ జోక్స్, చెడు జోక్స్, చెడు మాటలు, చెడు ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ఏర్పడ్డవి కాదు. అవన్నీ కూడా మన జీవితంలో జరిగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియ తర్వాతనే ఒక మాటగా వస్తుంది. కాబట్టి మన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, మన మాట ఏ విధంగా ఉంది, మనం వేటిని మనలోనికి స్వీకరించుకుంటున్నాం, అది చాలా ముఖ్యం ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే లావో తూస్ అనేటువంటి ఆయన ఈ విధంగా అంటారు, మన యొక్క గమనించుకోండి, ఏంటి, మీ ఆలోచనలు గమనించుకోండి, ఎందుకంటే అవి మీ యొక్క మాటలుగా మారుతాయి. తర్వాత అంటారు, మీ మాటలను గమనించుకోండి, ఎందుకంటే అవి మీ క్రియలుగా మారుతాయి. తర్వాత అంటారు, మీ క్రియల్ని ఆలోచన చేయండి, తర్వాత అవి మీ యొక్క అలవాట్లుగా మారుతాయి. మరి మీ అలవాట్లని చూసుకోండి, అవి మీ యొక్క తత్వంగా, శీలంగా మారుతుంది, స్వభావంగా మారుతుంది. అదేవిధంగా మీ స్వభావాన్ని గమనించుకోండి, అది మీ యొక్క గతి గమ్యం అవుతుంది అని అంటున్నారు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మనం ఏం చూస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచన చేస్తున్నాం, అదే మన యొక్క తత్వం అవుతుంది, స్వభావం అవుతుంది. అదే మనల్ని మన గతికి లాక్కొని పోతుంది. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎలాంటి విత్తనాలు మనలో నాటుకుంటున్నాం? చెడు విత్తనాలా, మంచి విత్తనాలా? అవి అన్నీ కూడా మన యొక్క సెన్సెస్, అంటే మన చూపు ద్వారా, మన మాట ద్వారా, మన యొక్క ఆలోచన ద్వారా, మనం ఇతరులతో సంభాషించే విధానం ద్వారా మనలోనికి ఆ విత్తనాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అదే మంచి సంభాషణ, మంచి మనసులతో స్నేహభావం ఇలాంటివి ఉన్నట్లయితే, మంచి విత్తనాలు మనం నాటుకున్నట్లయితే మంచి ఫలాలను ఇస్తాము. ఆ మంచి ఫలాల్ని బట్టి దేవుడు ఎప్పుడు కూడా సంతోషిస్తుంటారు. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా మా పాపు గారిని, మేత్రాన్లను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి, వారు చేస్తున్నటువంటి మీ స్వార్థ క్రియలన్నిటిని కూడా ఆశీర్వదించండి. ఎక్కడైతే మీరు దైవ రాజ్యాన్ని వ్యాప్తి చేస్తున్నారో ఆ బిడ్డల్ని ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు దివ్యవాణి టీవీ సిబ్బందిని అందరినీ కూడా ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి శ్రమను ఆశీర్వదించండి. ప్రభువా, ఈరోజు తమ ఉద్దేశాలకై పూజలు పెట్టించి వారిని దీవించండి. అదేలాగున ప్రభువా, ఎవరైతే ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా దివ్యవాణి అభివృద్ధికై సహాయం చేస్తున్నారో ఆ బిడ్డలన్నీ, మరి ఆ కుటుంబాలని ప్రత్యేక విధంగా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర,
ఈరోజు మేము ధ్యానించిన విధంగా మేము ఏ విత్తనాలైతే మాలో నాటుకుంటామో అలాంటి ఫలాల్ని మేము ఇస్తామని మీరు మాకు బోధించి ఉన్నారు. చాలాసార్లు ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో ఎన్నో చెడు విత్తనాలు మాలోనికి వెళ్తూ ఉన్నాయి. మా చూపు ద్వారా, మా మాట ద్వారా, మా యొక్క ఆలోచనల ద్వారా ఎన్నో చెడు విత్తనాలు మాలోనికి వెళ్ళి చెడు ఫలాలనే ఇస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రత్యేక విధంగా మమ్మల్ని ఆశీర్వదించండి. మంచి విత్తనాలను మేము స్వీకరించి మంచి ఫలాలను ఇచ్చే విధంగా మమ్మల్ని అందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభువా ఈరోజు ప్రత్యేక విధంగా ప్రతి కథోలిక కుటుంబాన్ని ఆశీర్వదించండి. వారి యొక్క కుటుంబ జీవితాన్ని దీవిస్తూ వారు కలిగినటువంటి పిల్లలను దీవించండి. భార్య భర్తలను ఆశీర్వదించండి. అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వారిని తాకి స్వస్థపరచండి. అదేలాగున ప్రభువా ఎవరైతే పడకకే నిమిత్తమై తమ జీవనాన్ని సాగిస్తున్నారో వారికి శక్తిని, బలాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని ఈ మనవులన్నీ మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ పొసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి సగిన జీవితం. త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో, పునీత ప్రార్థనతో అర్పించు ఈ కానుక. స్వీకరించు దేవా బలి పూజ హృది కానుక అర్పింతును తండ్రి నీ పొసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి అల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, పునీత యోహాను క్రిసోస్టము సంస్మరణ దినమున మేము ఆనందంతో అర్పించు బలి నీకు ప్రీతి పాత్రమగునుగాక. అతడు బోధించిన విధముగా మమ్ము మేము సంపూర్ణముగా నీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి అలనైతే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము చేయు స్తుతి నీకు అవసరము లేదు. మేము నీకు వందనలు అర్పింపవలెననుడు మాలోని కోరికయు నీ వరప్రసాదమే. మా స్తుతులు నీ మహిమను ఏ మాత్రమును అధికము చేయలేకున్నను మా ప్రభువు క్రీస్తు ద్వారా అనుగ్రహ జీవితమందు వృద్ధి చెందుటకు మాకు ఎక్కువగా సహాయపడుచున్నవి. కావున ఇహపరములతోనూ దూతల గాయక బృందముతో నేకమై ఉప్పొంగుచు మేము నీ మహిమను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు
పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకునుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణ చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నితెలుగు మరే మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్నికేళ్ళను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా,
మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేసుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కల్వరిగిరి వేదికగా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలి పూజ వేడుకగా. స్మరణీయ విందు, ప్రభుయాగ విందు, బలి పూజ వేడుకగా. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చిన మనము, ప్రేమను ప్రకటించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చిన మనము. జీవవిందు, నిత్య జీవవిందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవవిందు, నిత్య జీవవిందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కలువరిగిరి వేదికగా. కమ్మని విందు, లోక కళ్యాణ విందు, కలువరిగిరి వేదికగా. దింగి దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరిది, అస్తమించిన గిరిది. కరుణాక్షమాపణలు పొంగి పొరల దైవ నిచ్చరీది, దైవ నిచ్చరీది. దింగి దిగిన నీతి సూర్యుడస్తమించిన గిరిది, కరుణాక్షమాపణలు పొంగి పొరల దైవ నిచ్చరీది. ఇదము నుండి పరమునకు సోపానగిరిది, ఇరము నుండి పరమునకు సోపానగిరిది. తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరిది, తండ్రి దేవుడే మనకు ఏర్పరచిన సిరిది. రండి దైవ జనమారండి, ప్రేమను తలపించు ఈ విందుకు. స్వర్గమే దిగి వచ్చిన మనమందుకు. జీవవిందు, నిత్య జీవవిందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. జీవవిందు, నిత్య జీవవిందు, పరము నుండి వచ్చిన ప్రేమ విందు. పునీత ఇన్యస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి,
క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగ చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతులు దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, పునీత యోహాను క్రిసోస్టము సంస్మరణ సమయమున మేము స్వీకరించిన పరమ రహస్యములు మమ్ము నీ ప్రేమయందు స్థిరపరచునుగాక. నీ సత్యమునకు విశ్వాసపాత్రముగా సాక్ష్యమిచ్చు వారినిగా మమ్ము రూపొందించుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అమ్మరు తల్లిరు భక్తుల పాలిట పెన్నిదిరు. అమ్మరు తల్లిరు భక్తుల పాలిట పెన్నిదిరు. అమ్మవై ఆదరించు, తల్లివై ఆలకించు. అమ్మవై ఆదరించు, తల్లివై ఆలకించు. నమ్మిన భక్తుల మొరలను దయతో విని దీవించుము. నమ్మిన భక్తుల మొరలను దయతో విని దీవించుము. తరతరములుగా పిలిచెదరు భాగ్యశాలి అని. తరతరములుగా పిలిచెదరు భాగ్యశాలి అని. మరియా మరియా కన్య మరియా నీకే వందనం. మరియా మరియా కన్య మరియా నీకే వందనం. అమ్మరు తల్లిరు భక్తుల పాలిట పెన్నిదిరు. అమ్మరు తల్లిరు భక్తుల పాలిట పెన్నిదిరు.